ఓకే నాకు కంక్లూడ్ చేద్దాము. ఇప్పుడు బేసిక్గా మీరు ఒక పాట పాడిరు, పాట పాడి అంటే మీ లోపల ఉన్నట్టు కొత్త కళను చూపించారు. ఇప్పుడు మీరు మాదిగ జాతిలో పుట్టినారు కాబట్టి మీరు డప్పులు కొట్టాలని మేము ఆశిస్తాం. అందుకే మీకోసం డప్పు కూడా తెచ్చిపెట్టిన చిర్రా దండూరా. సో మంచి తీన్బార్ దరువు, మంచి దద్దరిల్లిపోయేటువంటి ఒక దరువు తెచ్చి అట్లా కాదు. అంటే రేపు అతి త్వరలో ఇదే శబ్దం అతి త్వరలో ఏది ఇదే శబ్దం అతి త్వరలో దేశం ప్రపంచం చూడే విధంగా చూడబోతుంది. ఇవి ఈ మీడియా అంతా రాకముందు కదా, అదే అసలు మీడియా. మనకు పల్లెల్లో ఇంకా మజా ఉంటుంది. ఇంకా దీనికంటే కూడా పల్లెల్లో ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినా, ప్రభుత్వం సంబంధించిన సదుపాయాలు వచ్చినా ఊరు వాడ తిరిగి చాటింపు చేసేది ఇదే కదా. అంటే మొదటి విలేకరు మేమే. అవును, ప్రసార సాధకులు అదే. నో ప్రాబ్లం చాలే. అంటే ఇళ్ళల్లో 4-5 రకాల కళలు ఉంటాయి. అవును, చౌడప్పు వేరే, ఊరేగింపు డప్పులు వేరే, కళా ప్రదర్శనలు డప్పులు వేరే. మేము రేపు రెండే పోతున్నాం. ప్రదర్శన డప్పు వేస్తాం, సావు డప్పు ఎవరికి వేయాలో వేస్తాం, ఊరేగింపు వేస్తాం. మీరు చూడబోతుంటారు రేపు. అంటే ఇది మాలలకు కౌంటర్ సభన, లక్ష్య సాధన సభ. లక్ష్య సాధన ఏమంటారు, వర్గీకరణ చేయాల్సింది ఎవరు, పాలకులే. చేయకపోతే సావు డప్పు కొడతాం, చేస్తే కౌంటర్ సభ కాకపోతే అలకన ముందే పెట్టొచ్చు కదన్న. కౌంటర్ సభ కాకపోతే అలకన ముందే పెట్టొచ్చు. 2 రోజులు కమిషన్ పడ్డది కదా, కమిషన్ విచారణ పూర్తి కాబోతుంది కదా. అదే కదా, మేము ఎప్పుడు వాళ్ళలాగా చిల్లర బుద్ధితో ఇతరత్ర మేము ఎవరైనా చేయలేను. ఇప్పుడు వాళ్ళు 30 ఏళ్ళలో 1-2 పెట్టినని చెప్పుకోవచ్చు, కానీ 30 ఏళ్ళలో 100 సభలు పెట్టాం కదా. ఎప్పుడన్నా మేము అట్లాంటి పోలేదు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన తెల్ల మేము పెట్టగలుగుతాం. రేపు పిలుపునిస్తే 1 లక్షల మంది వస్తారు, అది సమస్య కాదు. కానీ సమయం సందర్భం మాకు అది ఉపయోగపడాలి కదా. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చినాక జాప్యం జరిగిందనుకో, జాప్యానికి నిరసనగా మేము రోడ్ ఎక్కవచ్చు. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ రాకముందు వీళ్ళు చెప్తారు, ఇప్పుడు మా శక్తి వృధా అవుతుంది. ఇప్పుడు మేము ఒక ఊరేగింపు తీస్తాం, ఒక ప్రదర్శన చేస్తాం అనుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్ ఈజీగా తప్పించుకుంటుంది. ఏమని అంటే కమిషన్ వేసాము, రిపోర్ట్ రాలేదు కదా, రిపోర్ట్ వచ్చినాక చేస్తామంటారు. రిపోర్ట్ వచ్చే ముందు వచ్చే సమయాన్ని చేసినాం అనుకో, అప్పుడు మాకు ఫలితం రావాలి కదా. ఫలితం కోసం చూడాలి, కానీ వాళ్ళు ఏదో పెట్టిందని మనం పెట్టడం.